స్వామి శరము కాదు, అది శరణం. మరి ఆ శరణానికి మనం శరం వేస్తే ఎట్లా? లైట్ ఫస్ట్ బంద్ చేయగానే వాళ్ళు కనబట్టాలా. ఎందుకంటే వాళ్ళ కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆడవాళ్ళకి అందరికీ బస్సులు ఫ్రీ అన్నారు. మరి ఇక్కడ కూడా ఫ్రీ కదా, వాళ్ళు కనబడాలి కదా. మరి వాళ్ళు అక్కడ ఫ్రీ ఉంది కానీ మాకు ఇక్కడ ఫ్రీ లేదని వాళ్ళు లోపల బయట పోయి తెచ్చుకుంటారు. జాగృతం సుస్వప్నేన జాగృతేతాత్మనః. నిద్రమప్పులో ఉన్నవాడిని జాగృతం చేసేది ఏమిటిగా? భక్తి. ఇప్పుడు మీరు కట్టుకున్న ఎన్ని ఏమిటండి? స్వాములు అయ్యప్ప అని ఎవరిని అంటారయ్యా? అయ్యప్ప అని ఎవరిని అంటారు? మీరు కట్టుకున్నా ఏంటి చెప్పడం? దీక్ష. దీక్ష అంటే ఏంటి? ఇందాక ఆ పంతులు గారు నీకు కంకణాలు కట్టారు. మరి మీరు ఎందులో ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ కంకణం ఎందుకు? ఆల్రెడీ మీరు దీక్షలోనే ఉన్నారు. ఆ కంకణం ఎవరికి కడతారు? వ్రత దీక్ష, యజ్ఞ దీక్ష, క్రతు దీక్ష, కర్మ దీక్ష. ఏతస్సర్వాణి వర్తతాం తద్రక్షాబంధాః కిం ఏతద్బంధన న విముచ్యతే అన్యస్తరణ చరేతి యత్రం యాగేత పూర్ణ. యాగం పరిపూర్ణమయ్యేంత వరకు ఆ యజమాని ఆ యాగశాలను దాటి బయట ప్రపంచంలోకి వెళ్ళకూడదనేటువంటి నియమబద్ధంతో యజ్ఞబంధుని చేస్తాడు అని. యజ్ఞ పశువుని ఎలాగైతే యజ్ఞస్థలిలో బంధిస్తారో యజ్ఞకర్తను ఆ విధంగానే కంకణం ద్వారా బంధిస్తారు. మళ్ళీ మీ కంకణాలు ఎందుకయ్యా? నాకట్టు అని పంతుల మీద పడేస్తున్నారు. మీరు ఆల్రెడీ స్వామివారి ఆధీనంలో ఉన్నారు. ఎవరు ఆధీనంలో ఉన్నారు? ఏ స్వామి? మణిశర్మ స్వామిదేనా? ఈ స్వామి దగ్గరనా? ఇది ఎవరు ఆధీనంలో ఉన్నారు? అయ్యప్ప ఆధీనంలో. మరి అయ్యప్ప ఆధీనంలో ఉన్నప్పుడు ఉంచినా పట్టుకుపోయినా మధ్యలో ఉంచినా మధ్యలో విడిచిపెట్టినా త్రిశంకు స్వర్గంలో విడిచిపెట్టినా ఆయనే కదా. మరి ఆయన ఉన్నాక మంది ఎందుకయ్యా? ఇంకా బడి పెట్టుకొని వీడు పెట్టుకొని అరుస్తారు. అవసరం లేదు. మాతశ్చ పితృగురుశ్చైవ యత్రైః నమస్కృతః పాదో న స్పర్శే అన్యంతాః అన్యోనాన్ నమస్కృత కేవలం ఏతశర్మణః శరణః. అన్యులకు నమస్కార శరణము తప్ప పాదచరణ శరణము కాకూడదు. మీరందరూ ఏం చేస్తున్నారు? ఎవరికి పడితే వాడికి మొక్కేస్తున్నారు కాళ్ళ మీద పడి. అది ఎవరిని అవమానిస్తున్నారు? నిన్ను నువ్వు అవమానించుకోవటం లేదు, ఆయనను అవమానిస్తున్నారు. ఆయనను అవమానిస్తే ఊరుకుంటాడా? పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి మీ దీక్షాస్వాములకు అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఇక్కడ పండితులు ఉన్నారు, అంతమంది ఉన్నారు. ఇది వేదశాస్త్రాలు మనకు సంస్కారం నేర్పుతున్నాయి. మన ఆర్ష సంస్కృతి మన ధర్మాన్ని నేర్పుతున్నాయి. ఆ ధర్మాన్ని రక్షించుకుంటే మనం రక్షించబడతాం. ఇవాళ ఆ ధర్మానికి చేటు దాపరుస్తోంది. కాబట్టి మనమందరం కూడా ఐక్యమై ఆ ధర్మాన్ని రక్షించుకోవాలి. అదే హిందూ ధర్మం. ఇది మతం కాదు, ధర్మం. ఈ హిందూ ధర్మం శాఖోపశాఖలుగా విస్తరించి ఈ చరాచర జగత్తునంతా ఆవరించి ఉంది. అలాంటి శాఖలను కొంతమంది పగలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మనం నివారించాలి, నిరోధించాలి. అది మన బాధ్యత. అది మన హిందూ ధర్మ బాధ్యత. ఎతో ధర్మ తతో రక్షః, ఎతో కర్మ తతో ఫలః. ఏ ధర్మాన్ని మనం రక్షించుకుంటామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఏ కర్మనైతే మనం సన్మార్గంలో చేస్తామో ఆ ధర్మ మార్గమే మనల్ని కాపాడుతుంది. ఒక 5 నిమిషాలు నేను నిశ్శబ్దంగా ఉంటానంటే 10 నిమిషాలు నేను ఒక ఉపన్యాసం చేస్తాను, తర్వాత వెళ్ళిపోతాను. మీకు ఇబ్బంది కలిగించను. ఎందుకంటే మీ ముఖాలన్నీ చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. 9:30 అవుతుంది. కొందరికి సీరియల్స్ పోయినాయి, కొందరికి వాట్సాప్లు పోయినాయి, కొందరికి మెసేజ్లు పోయినాయి,
కానీ ఎప్పుడైపోతుందో ఈ అయ్యప్ప పూజ ఎప్పుడవుద్దో నా సీరియల్ పోయిందని ఎవరు అనుకుంటున్నారు. అక్కడేమో జీడిపప్పు ఆ వాసన ఈ వాసన ముక్కులకు కొట్టేస్తుంది. మరి అది ఎప్పుడవుద్దో ఇది ఎప్పుడవుద్దో చాలామంది కొంత కంగారుగా ఉంది. ఆ కంగారు పడకండి, అన్నీ మీకు వచ్చిన తర్వాతే ఇతరులకు వస్తాయి. కాబట్టి దయచేసి ఒక్క 10 నిమిషాలు మీరు అందరూ కూర్చోండి. ఎందుకంటే మన ధర్మం తెలుసుకోవటం ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం దేనిలో ఉన్నాం, మనం దేనికోసం బ్రతుకుతున్నాం, ఆ బ్రతికినది ఎలా బ్రతకాలి, ఆ బ్రతుకుని ఎలా తరింపజేసుకోవాలనే మాట ఒక్కటి తెలుసుకోండి. జాతస్య మరణం ధ్రువం, ప్రతి ఒక్కడు చనిపోతాడు, పుట్టిందే చావటానికి. మరి ఆ చావు ఎలా ఉండాలి? ఏతద్ధర్మోయుక్తయుక్తానాం తదాం గచ్చతి అనంతరాః తదం జీవనం జిహ్వాగ్రే ప్రతిష్ఠానాన్నామయేతి. పోతుంది ఈ జీవం. ఇది నా ప్రాప్తం, ఈ బిల్డింగ్ నాది, ఈ ఇల్లు నాది, ఈ గుడి నాది, ఇది నాది, ఈ శరీరం నాది, ఇది నాది, నా భార్య నా పిల్లలు, నాకు ఇదే ప్రాప్తం. ఏదిరా నీ ప్రాప్తం? దేహం గచ్చతి అగ్నిందగ్ధయేతు యత ప్రాణో వాయు యతం జలశ్చానాం అస్థికం నిక్షిప్తయః పిండోదాం పక్షిణంచైవ కిం ప్రాప్తేన యుక్తం దవ్యం. ఇక నీ ప్రాప్తం ఏది చెప్పు? శరీరం అగ్ని దహిస్తుంది, ప్రాణం వాయువులో కలుస్తుంది, నీ హస్తికలు గంగలో కలుస్తాయి. కనీసం ఇంత పెండం పెట్టి తిందామన్నా కూడా అది నీ దక్కదు కదా, పక్షులకు దక్కుతుంది. మరి నీకు దక్కేదేదిరా? ఇంకా నీ ప్రాప్తం ఏది? కిం ప్రాప్తం? ఏతత్కృత సత్కర్మశ్చన్ త్రయాణాం యతేత్ మోక్షదాయకః. 3 మార్గాలే నీతో వచ్చేటివి: సత్కర్మ, దానం, జపం, ధ్యానం. ఈ 3 నిన్ను చివరి వరకు మోక్షానికి తీసుకువెళతాయి. ఈ జన్మకు అర్థం పరమార్థాన్ని కలిగిస్తుంది. ఈ జన్మను తరింపజేసుకోవడానికి ఈ 3 మార్గాలు ఎవడైతే అవలంబిస్తాడో వాడికి జన్మలో దుఃఖం అనేది ఉండదు. నశోకేతు యత్రన్యాం కర్మ సంయుక్తేన తస్సవ్యం సవ్యకృత కర్మశ్చైవ యత్రన్న దుఃఖేన విసర్జితః. ఏ దుఃఖము వాడి చెంతకు చేరదు. ఆ పరమేశ్వరుడికి ఇన్ని అభిషేకాలు చేస్తున్నాం, ఆయనకి ఎందుకు అభిషేకం చేయాలి చెప్పు? ఘరళశ్చ జ్వాలాముఖ హాలాహలం యత్రానాం పరివేష్టితాః నమో నేత్రశ్చ రుద్ర ఏవ చ ఏతం అగ్నిం జ్వలేతు నేత్రః. కంఠంలో గరళం ఉన్నది, అది మండుతూ ఉంది, అది కాలుస్తూ ఉంది కంఠాన్ని. అయినా భరిస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం, మన క్షేమం కోసం, మనందరం బాగుండాలనే ఉద్దేశంతో స్వామి అందులో గరళాన్ని కూడా మింగి మంటకు తాగలేకపోతున్నాడు. అలాగే బగబగ మండేటువంటి నేత్రత్రయం 3వ కన్ను, అది అగ్నిజ్వాలలను శిఖాగ్నులను స్వీకరిస్తోంది. ఆ దాన్ని భరిస్తున్నాడు. అందుకోసమే మనం ఈ అభిషేకం నమస్తే అస్తు భగవాన్ రుద్రేశ్వరాయ నమశివాయ నమ శివతరాయ చ నమో రుద్రాయ చ అని మనం చదువుతున్నాం. ఎందుకు చేస్తున్నాం స్వామికి అంటే ఈ జలం వల్ల ఆయన కంఠాన్ని చల్లబరుస్తుంది. ఆయన దిగునీకృతమైన జ్వాలాముఖంలో ఉన్న త్రినేత్రం చల్లబడుతుంది. ఆ చల్లబడ్డ శరీరంతో మనందరినీ చల్లగా ఈ 2 కళ్ళతో చూస్తాడు. ఇది తెరిస్తే పోతాం, ఇది వదిలితే ఇంకా పోతాం, ఇంకా ఇది వదిలిందండి ఇంకేమీ లేదు, ఇంకా భస్మం. ఆ భస్మాన్ని మనం ధరిస్తాం. భస్మము అంటే ఏమిటి? శుభము అని అర్థం. అంటే చివరికి మిగిలేది ఏమిటిరా నీ శరీరంలో అంటే భస్మ రాశి. అందుకోసమే మన ధర్మాన్ని కాపాడుకోవటం ప్రయత్నం చెయ్యాలి. ఇంకొకటి స్వాములకు ముఖ్య విషయం చెబుతున్నా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ధర్మం చెప్పటం నా ధర్మం కాబట్టి. స్వర్ణాభరణయుక్తానాం న దీక్షం కృతః యత్రం దేహేనాం అలంకరణయేజున ప్రీతిః ఏవం సర్వతే విసర్జితః ఇంద్రాణి మనోగతః బుద్ధిశ్చ సర్వం ఏవం శరణాగతం యత్ర స్వామినః. స్వర్ణాభరణాలు మెడలో వేసుకొని తిరగొద్దు, కంకణాలు పెట్టుకోవద్దు, బంగారు గొలుసులు ధరించవద్దు, బంగారు వస్తువులు ధరించవద్దు. నీ సర్వ ఇంద్రియాలతో పాటు నీ మనస్సును స్వామికి అప్పచెప్పి స్వామియే శరణమయ్యప్ప అంటే ఆయన నిన్ను శరణాగతుడుగా చేసుకుంటాడు. శరణము అంటే బాణం, శరణము అంటే నిన్ను వేడుకుంటున్నావు. ఆ బాణం ఎక్కడ వదిలిపెట్టాడు? మహిషి మీదికి వదిలిపెట్టాడు. మరి అదేమైంది? యావశ్చరాచర జగత్తి యందు సంచరిస్తుంది. ఏమని సంచరిస్తుంది? శరణమని సంచరిస్తుంది. ఆ శరణాన్ని మనం చరణాన్ని పట్టుకున్నాం కాబట్టి
ఆయన చరణాలను శరణం అన్నాం కాబట్టి మనల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది? నువ్వు సుఖభోగలాలసుడవై నీ దేహాన్ని దీక్ష వేస్తే ఏం ప్రయోజనం అంటే, దేహం సర్వై సుఖభోగితా యతస్వర్యాయాం రాత్రం వర్తతే సుందర. ఈ దేహాన్ని సుందరంగా ఉంచుకున్నావు, నీ దీక్షలు. విశ్వామిత్రుడు జమదగ్ని మహాముని దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్న కామధేనువును చూసి, ఇది గురువు మేళ. చెప్పండి, మీరు ఎంతమంది గురుస్వాములు ఉన్నారు ఇక్కడ? ఎంతోమంది. ఆ గురుస్వాముల విలువ ఏమైనా ఉంటుందా? ఆ గురువు అనే రెండు పదాలకు ఏమైనా విలువ, విజ్ఞాన జ్ఞాన సంపద ఉంటుందా? దుకారే దుఃఖం కృత్వ దుకారేదు అంధకార. నీలో ఉండబడేటువంటి అంధకారాన్ని విసర్జించడం కోసమే గురుస్థానం. ఈ గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు. రామానుజాచార్యుల వారికి మంత్రోపదేశం చేయడానికి 17 సార్లు తిప్పించాడు గురువు. అయినా మంత్రోపదేశం చేయలే. ఎందుకు? వాడిలో తత్వాన్ని తెలుసుకోవాలి. వాడు ఆ స్థానాన్ని నిలబెట్టుకుని ఆచార్యతత్వాన్ని, గురుతత్వాన్ని, గురుస్థానాన్ని నిలబెట్టగలుగుతాడా? ఈ సర్వ జగత్తుకి ఆధార పురుషుడు అవుతాడా అని 17 సార్లు రామానుజులను తెప్పించాడు. అలాగే వ్యాస మహర్షి ఆదిశంకరాచార్యుల వారిని 18 సార్లు పరీక్షించాడు. తరువాత గురు పరంపర ఆదిశంకరాచార్యుల వారు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసేటట్టు చేశాడు వ్యాస భగవాను. అలా చేసిన గురు పరంపర ఇప్పటికీ మనం స్థానం కలిగిస్తుంది. ఇవాళ ద్వైత సిద్ధాంతాలతో మనమందరం కూడా సుభిక్షంగా మన ధర్మాన్ని కాపాడుకుంటున్నామంటే ఆనాడు ఆ గురువులు చేసిన పరంపర, ఆనాడు ఆ గురువులు పాటించిన ధర్మ మార్గం, ఆనాడు వాళ్ళు చేసినటువంటి సంస్కారవంతమైనటువంటి మార్గం, అదే గురు మార్గం. ఇవాళ మనమందరం గురువులు అంటున్నాం. ఆ గురువు కూడా ఏ విధంగా ఉండాలి? యాంచితేన పరం కృత్వా శిష్యశ్చారామాత్తిరం చైవ అర్థం నహాచరేత్ విసర్జేతు తత్సుఖేనాం దేహశ్చ భోగయుక్తాః యత్రం తదానందనం విసర్జితః. ఎవడైతే గురువు అనేవాడున్నాడో శిష్యుడి సంపాదన మీద పడి దోచుకొని తిని సుఖంగా దేహాన్ని గడపాలని అనుకుంటాడో వాడు గురువు కాదు. ఎవరా అయ్యా గురువు గారు, నేను శిష్యుడు, నేను శాస్త్రుడు, ఏమున్నారా ఇంట్లో, అవి తీసుకురా ఇవి తీసుకురా, అరే రేపు పొద్దుగాల కారు కొనుక్కోవాలి ఏమన్నా చెయ్యి, అది గురువు గారు. అర్థేన విసర్జితం సత్యేన చరితం ధర్మేనాచరే తద్పురోహిత. పురోహితుడు అంటే ఎవరు? పురేణ హితం కృత్వా అర్థేన విసర్జి సత్యేన చరితం ధర్మేనాచరే తత్పురోహిత. పురులకు హితం చెప్పేవాడు. ఏవిరా శేఖరయ్య, ఇవాళ నీకు బాగలేదురా, గాచారం బాగలేదు, నువ్వు మంచి పని చేసుకో, ఈ హనుమాళ్ళ ప్రదక్షిణ చేసి, అది హితం చెప్పడం. అందుకే రాజపాప పురోహిత. రాజుకు పురోహితుడు ఎందుకుంటాడు? ఆస్థాన పురోహితుడు ఎందుకుంటాడు? రాజును అపసవ్య మార్గంలో నడపకుండా ధర్మ మార్గంలో నడిపి ప్రజాక్షేమం చేయటం కోసం పురోహితుడు అనేవాడు. అలా హితం చెప్పాలి. అర్థేన విసర్జిత. ఇక్కడ అర్థం అంటే వేరే పదం, ప్రశ్నకు అర్థం జవాబు కాదు. ఇక్కడ అర్థము అంటే ధనం. ధనాన్ని ఆశించకుండా అంటే వాడి దగ్గర సొత్తంతా తీసుకొని వీడు సుఖపడాలని కాదు, అది గురువు లక్షణం కాదు. అర్థేన విసర్జిత సత్యేన చరిత. ఆ పురోహితుడు ఎప్పటికీ నాలుక పైన సరస్వతి తాండవిస్తుంది కాబట్టి వాడు సత్యాన్ని పలకాలి. ధర్మేణ చరిత. వాడి ధర్మం ఏమిటి? త్రికాలే సంధ్యావందన శిఖో యజ్ఞో రవీతశ్చ గూర్ధ్వపుండ్రో శరీరశ్చ తదం శివాచరం కృతం నిత్యం తథాన్ ధర్మయేతే తద్దమ్మం పురోహిత. పురోహితుడు ధర్మమేమిటి? త్రికాలంలో సంధ్యావందనం చేయాలి. ఇవాళ గాయత్రి ఎందుకంటే ఈపుకోకుంటానికంటున్నారు బ్రాహ్మలే. ఇంకంతకుముందు ఏం చేస్తాం? వాడికి సంధ్యావందనం కూడా మర్చిపోయాడు. వాడికి ఏం కావాలి? ఇప్పుడు ఈ అర్థం కావాలి. ఎవడు పిలుస్తాడో వాడు పిలుస్తాడు. వాడికి గ్రాచారం బాగలేకున్నా సరే, సేతు నీకు అది చేయాలి, ఇది చేయాలి, హోమశాంతి చేయాలి, ఈశాంతి చేయాలి, 20,000 30,000 తీసు. వాడికి ఏమో ఉందా? లేదా? లేదు. వీడికి అర్థం కాదు. ధర్మం అర్థేన వాంఛిత. ధనం కావాలి. మరి సత్యం ఎక్కడుంది? ఇక్కడిగా సత్యం లేదు. ధర్మేణ ఆచరి. ధర్మం ఆచరిస్తున్నాను, సంధ్యావందనం మర్చిపోయాడు. యజ్ఞో శిఖో యజ్ఞో భూఘాండేది ఉన్నాయా? ముఖానికి బొట్టు లేదు. వాడు ఏం చేస్తున్నాడు? చక్కగా టోపీలో జుట్టి లోపలికి అనుకుంటున్నాడు, కబ్బులో పోయి ఉంటున్నాడు. సాయంత్రం 6 అయిందంటే హైదరాబాద్లో వచ్చి చూడు, ఒక్కొక్క పంతులు ఎట్లా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఏదిరా నిన్ను ఎక్కడ చూసానే అంటే, నన్ను ఎక్కడ చూడలేదు, ఎక్కడ చూడలేదు, నేను కనపడ. మళ్ళీ తెల్లారి చూస్తే ఆడే వస్తాడు రుద్రాభిషేకానికో సత్యనారాయణకో.
ఒక తద్దినం పెడితే ఒక బ్రాహ్మడికి భోక్తగా పిలిస్తే రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం ఉండి ఆ కర్త చేసినటువంటి భోక్తాన్ని సృజించినప్పుడే బ్రాహ్మణ అర్థం. వీడేం చేస్తున్నాడు? మీ ఇంట్లో ఇంత తింటున్నాడు, వాళ్ళింట్లో బ్రాహ్మణ అర్థం చేస్తాడు. బ్రహ్మైక్యతం జ్ఞాన, అది జ్ఞానం కాదు. ఏతంచరత భోక్తరాం తరాం కుక్షువాంచితశ్చైవా, అది కేవలం కడుపు ఆధారం కోసం. ఇది లేకుంటే బ్రతకలేమా? ఒకరోజు తినకపోతే చస్తామా? లేదు కదా. మరి అధర్మమైన మార్గం నడవకూడదు. ఈ చరాచర జగత్తుకి మూలాధారము, ధర్మానికి అధిపతి ఎవడు అంటే బ్రాహ్మడు, గోవు. గోపూజ చేస్తే ఎంత ధర్మం కలుస్తుందో, ఎంత ధర్మం రక్షించబడుతుందో, ఒక బ్రాహ్మణుడి పాదపూజ చేస్తే అంత ధర్మం కాపాడబడుతుంది. ఒక బ్రాహ్మణుడి హింసిస్తే ఎంత పంచమాపాతకాలు చుట్టుకుంటాయి. అలా పరమేశ్వరుడు, బ్రహ్మ కూడా తప్పలేదు. పరమేశ్వరుడికి కూడా ఈశ్వరుడు ఈ శంకరుడికి అభిషేకం చేస్తున్నామే, ఈయనకు కూడా బ్రహ్మహత్యా పాతకం తప్పలేదు. అంటే బ్రాహ్మణుని చంపితే ఎంత, గోహత్య చేస్తే ఎంత పాపమో, ఒక బ్రాహ్మణుని హింసిస్తే కూడా అంతే పాపం. యత బ్రాహ్మో గోధనశ్చైవ యత్రం ధనశ్చానాన్న ప్రాప్తిం కర్మయోహో. కర్మతో వచ్చబడేటువంటిది ఏది కాదు, ధర్మం. ఆ ధర్మం బ్రాహ్మణ స్వరూపం, ఆ బ్రాహ్మణ స్వరూపం గోస్వరూపం. ఈ రెండింటిని ఎవరు నిత్యం ఆరాధిస్తారో సుఖేన శాంతిశ్చైవ తత్కృతశ్చం పాపకర్మచ న విముక్తేజో సర్వజన్మేతు. ఇవాళ కార్తీక మాసం చివరి రోజు. నేను చెప్తాను, ఒకటి చెప్పండి. మీరందరూ మీ మనసులో మీ గోత్రాన్ని అనుకోండి, హృదయం మీద చెయ్యి పెట్టుకోండి. స్వాములంతా కుడి భాగం పెట్టుకోండి, స్త్రీలంతా ఎడమ భాగం పెట్టుకోండి. మమ కార్తీక మాస పుణ్యఫల సిద్ధ్యర్థం గోబ్రాహ్మణ అర్చన నదీనాం గంగేచు యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసిం సన్నిధిం కురం దేశో కాలే చైవ సప్తసాగర స్నానమేవ చ కృతశ్చ పూర్వోక్త కర్మణః సర్వపాపేన వినశ్యతి ఏతజ్జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇప్పుడు మీరు 7 జన్మలో చేసిన పాపం పోయింది, ఇప్పుడు శివార్చన చేసి ఈ పాపము పోయింది. ఇంకా మళ్ళీ 7 జన్మల వరకు మీరు పాపం చేయనక్కర్లేదు. అంటే మరి చేసుకో కూర్చోకండి. ఒక మనిషి జన్మ ఆదిత్యానాం ఆయుర్ధాయేతు పంచవర్షాత్ శునక జన్మేతః యదం 5 యదం వృక్షాణాంచైవ తత్ 5 క్రిమిశ్చ కీటకోనంతర్భూతత్వయేరాం మలమూత్రచ్చ విసర్జిత. ఒక జన్మ ఎత్తాలి అంటే ఇవాళ ఈ మానవ జన్మ మనకు లభించిందంటే పూర్వజన్మ చేసిన 1000 కొద్ది జన్మల యొక్క పుణ్య ఫల ప్రభావం చేత. ఒక 5000 జన్మలు కుక్కలాగా, ఒక 5000 జన్మలు అరణ్యంలో వృక్షంలాగా, ఒక 5000 జన్మలు పాషాణంలాగా, ఒక 5000 జన్మలు కిమి కీటకాదుల్లాగా మలమూత్రాదుల్లో జన్మమెత్తి తవరికి మనం చేసిన నాటి కర్మ పుణ్య ఫల ప్రభావాల చేత సంపూర్ణమైనటువంటి జ్ఞాన విజ్ఞాన బుద్ధి కలిగినటువంటి మానవ దేహాన్ని సంపాదించుకున్నాం. దీన్ని చెడగొట్టి మళ్ళీ క్రిమికీటకాలలోకి వెళ్ళకూడదు. మరి వెళ్ళకూడదంటే ఏం చేయాలి? ఏతస్సు శ్రీచంచ గురుశ్చైవ ఎత్రో ధర్మ మార్గేణ వర్తత. గురువు శుశ్రూష చెయ్యాలి, గురువు మాట వినాలి, సన్మార్గంలో నడవాలి, సత్య మార్గంలో నడవాలి. ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడు, ఒక భిక్షగాడి ఇంటికి వచ్చాడు. అమ్మా భవతి భిక్షాందేహి తల్లి అని అడుగుతున్నాడు ఇంటి ముందని. ఆ గృహస్థురాలు ఏం చేయాలి అంటే, ఆ ఇల్లాలికి గొప్పమైనటువంటి వరం అదొకటి. ఆ గృహస్థుడికి నీవు తింటున్నా కూడా చెయ్యి కడుక్కొని లేచిపోయి నీ గిన్నెలో ఉన్నది ఇంత తీసి ఆ భిక్షుకుడికి పెట్టు. ఈశానాం సర్వబుద్ధితే ఏతత్ హృదయో సంతిష్ఠితాః తత్సంతృప్తేన అన్యత్రాం భిక్షయేతు సర్వదేవతాం సంతృప్తితాః. ఒక భిక్షగాడి హృదయంలో ఈశ్వరుడు దాగి ఉంటాడు. అలాగే నారద మహర్షి విష్ణువుని అడిగాడు, ఏమయ్యా వైకుంఠంలో లేవు, కృష్ణుడి శివాలయం కైలాసంలో లేవు, ఇంద్రుడి దగ్గర లేవు, ఎక్కడున్నాయా?
14 లోకాలన్నీ తిరిగి 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 వచ్చాను, కాళ్ళు గుంజుతున్నాయి, కళ్ళు మండుతున్నాయి, ఆకలేస్తుంది అన్నాడు. ఓరి పిచ్చి నారదా, ఎత్ర మద్భక్తంతి గాయంతే తత్ర హృదయంతి తిష్టంతి నారదా. ఎవడైతే భక్తుడు నన్ను ఆరాధిస్తాడో వాడి హృదయం లోపల దాగి ఉంటానుగా, నీకెక్కడ దొరుకుతానురా అన్నాడు. అందుకనే ఏతద్ భిక్షాం వాంఛితాః తత్ హృదయంతి తిష్టంతి ఏకభుక్తాం బిండశ్చైవ తదాంతరం సంతృప్తే చ సర్వదేవతాః. ఒకడి ఆకలి తీరిస్తే చాలు, పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. నువ్వు శతరుద్రాభిషేకం చేసిన పుణ్యఫలం నీకు దక్కిస్తాడు. ఎక్కడో అభిషేకం చేసి ఆయన చేయనక్కర్లే, నకనకలాడుతూ వచ్చి ఏది దిక్కులేక ఆకలి అని మొత్తుకుంటున్న నమో రామచంద్ర అన్నటువంటి వ్యక్తి కడుపుకు నిండా అన్నం పెట్టు, వాడు నిన్ను దీవించడమే కాదు సమస్త లోకాలు శాంతిస్తాయి. ఎందుకు? మమాత్మ సర్వభూతాత్మ ఏకాత్మశ్చ ఈశ్వర. సర్వభూతాల్లో ఉండబడేటువంటి ఆత్మ పరమేశ్వర స్వరూపం. అవధూత, అవధూతలు ఎవరినంటారు? అవము అంటే ప్రపంచము. ఈ ప్రపంచాన్ని దాడి ఆత్మ పరమాత్మ దైవాత్మంలో ఏకమైన వాడే అవధూత. అంటే ఈశ్వరుడు వేరు కాదు, అవము వేరు కాదు. కాబట్టి పరమేశ్వరుడు ఈశ్వరుడు అవధూత ఒక్కడే, అదే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపం ఎక్కడుంది అంటే యథాంచటరాగ్నాంతర్గతేనాం జ్వలేతాత్మనః. ఆ కాలుతున్నటువంటి కడుపులో పరమాత్మ అగ్నిగోళంలా మండుతూ ఉంటాడట. మనం యజ్ఞం చేస్తాం, ఇంద్ర యస్వాహ ఇంద్ర ఇదన్నమమ అనగానే ఇంద్రుడి దగ్గర తీసుకుపోతున్నామే, అయ్యా నీ భక్తుడిగో నీకు ఇచ్చాడు స్వాహృతాలు తీసుకో అని. మరి ఆ యజ్ఞాత్పర్జన్యో అన్న సంభవ అన్న అసంభవేత్ వర్ష. ఆ యజ్ఞం చేస్తేనే వర్షం పడుతుంది. ఆ వర్షం వల్లనే మనం ధాన్యం ఉత్పత్తి మన జీవితాలకన్నిటికీ మనమంతా అన్నప్రాణులు. 100 మంది టిఫిన్లు పొద్దుగా లేచి ఎక్కడ తిన్నా కూడా మళ్ళీ సాయంత్రం వచ్చినాక తొక్కేసుకుని అన్నం తింటే అమ్మ చొప్పిరా అంటావు. అంటే అన్నప్రాణం కాబట్టి అన్నం ప్రాణహిత. హితం చేసేది ఏమిటి అంటే అన్నం. అలాగే మనకు హితం చేసేది ఏమిటి అంటే ధర్మం. ఆ ధర్మంలో మీరందరూ నడుస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఆ అయ్యప్ప అనుగ్రహ ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు కలిగించాలి ఆ పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు. ఒక్క 2 నిమిషాలు టైం తీసుకోవచ్చా? అభ్యంతరం లేకపోతే యువతాను ఆకలి అవుతుందంటే వదిలిపెడతాను. ఒక ఊళ్ళో 2 మిత్రులు ఉన్నారు, శర్మలాగా నీలాగా ఇలాగా 2 ఉన్నారు. రోజు శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని, స్వామి నా వ్యాపారం బాగా జరగాలి, నా మిత్రుడు వ్యాపారం బాగా జరగాలి, మా ఊళ్ళో వాళ్ళందరూ చల్లగా ఉండాలి, మేమందరం చల్లగా ఉండాలి, పాడి పంటలు బాగా ఉండాలి అని దండం పెట్టుకొని వెళ్ళేవారు. వాళ్ళకి ఇది రోజు అలవాటు. ఇందులో కొంతమంది ఉన్నారు, ఎందుకంటే సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారు, ఆ గుడి ముందట ఆగుతారు, ఆ గుడి యువతల నుంచే ముద్దిస్తున్నాడా దండం పెడుతున్నాడు. ఇక ఒక్కొక్కరు సైకిల్ మోటార్ మీద వెళ్తూ ఉంటారు. ఇది ఇట్లా అంటాడు, ఆ ఈశ్వర నువ్వు నా దగ్గర రా అంటావా, లేకపోతే అలా కాకుండా ఈ భక్తులు చాలా గొప్పవాళ్ళు. చక్కగా గుడిలోకి వెళ్ళి స్వామికి నమస్కరించి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి ఆ ఈశ్వరుని దర్శించి నందిని దర్శించి అలా మనసులో ఉన్న కోరికలు ఆ నందికి చెప్పి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఇక్కడ ఏ దేవాలయంలోనైనా మధ్యవర్తి ఎవడు? పూజారి. ఏది చెప్పినా ఆయనకు చెప్తే ఆయన చెవులో చెప్తాడు. ఇక్కడ పరమేశ్వరుని సన్నిధిలో ఎవడరా మధ్యలో అంటే నంది. వీడి చెవులో చెప్తే వాడి చెవులో చెప్తాడు. కాబట్టి నందీశ్వరి చెవులో వీళ్ళు వెళ్ళిపోయేవారు. ఒకరోజు అనుకోకుండా ఆ పిల్లవాడికి పక్కన ఫ్రెండ్కి సోమేసుకో నల్లేసుకో పెళ్ళి పడింది, వాళ్ళ చుట్టాలింట్లో పెళ్ళికి వెళ్ళిపోయాడు. అరే నాన్న రేపు నేను రావట్లేదురా, కాస్త నువ్వే వెళ్ళి దండం పెట్టుకో, నా గురించి కూడా స్వామికి దండం పెట్టు, నేను పెళ్ళికి వస్తాను మళ్ళీ తెల్లారి ఎవరికైనా. సరే మంచిది అనుకున్నా. కానీ రోజు వెళ్ళేవాళ్ళు కదా, ఒక పూట లేకపోయేసరికి వీడి చెయ్యి పడిపోయినట్టు అయిపోయింది. అయ్యో నా మిత్రుడు లేడు కదా అని వీడు. అందుకనే మన ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చి 4 రోజులు తిట్టా వేసి మంచి కమ్మగా తిని వెళ్ళిపోతే పోయినాక మనం అనుకుంటాంగా, నీ అమ్మ వీళ్ళు వచ్చారు కమ్మగా తిన్నారు, పోయినా ఇంటికి పప్పటి కూడా పెట్టారు, పోతపోయారు. కానీ ఏమో ఇన్ని రోజులు ఉండేది కొన్ని రోజులు ఉంటే బాగుండని మనసుకుంటుంది లోపల, కానీ బయటికి రాదు. అలాగే వీడికి కూడా ఉంది, నాకు వాడు బాయ్. వీడు కొంత దూరం అయిన తర్వాత ఒక దగ్గర బురద గుంట కనబడింది. భాస్కర తేజంబు చిమ్ము సూర్యకిరణం తోడ నప్పుడే పుట్టి కనుల రెబ్బల నిప్పు కమలం ఉపయించే.
అదిగాంచెనాతడు చర్మ చక్షువులతోడ. మానవుడి యొక్క నరుడి కళ్ళు ఎటువంటివి అంటే నల్లరాయినా పగులుతుంది అని శాస్త్రం. అలాగే వీడి కళ్ళు ఆ సూర్య లేత కిరణాల ప్రభావం చేత అప్పుడే ప్రాణం పోసుకొని బయటికి వృదగుంట నుంచి వచ్చిన కమలము తన కళ్ళను ఇప్పుతున్నట్టు, అంటే తన రేకులను ఇలా ఇప్పేసి ఈశ్వరా ఇచ్చినావు పుట్టి పుట్టగానే మరునింసంబున నిత్య నీ కడ నిల్చి చూచితినయ్య నీ దివ్య శుభాశ్చితంబగు సృష్టి నెల్ల అని తనలో తాను అనుకుంటుందట. పరమేశ్వర, ఈనాడు ఈ జన్మ ప్రసాదించావు, నీ సృష్టినంతా చూస్తున్నానయ్యా నా కళ్ళతోన, కానీ వీడి కళ్ళు మంచివి కావుగా. దిబుక్కన ఆ బొందలో దుంకాడు, ఒక్కసారి దాని మెడబొట్టి లాగేశాడు పైకి. అప్పుడు అనుకుంటుందంట ఆ పువ్వు, స్వామి పుట్టి పుట్టగాని మరునింసంబున నిత్యనాథలగట్టగ వచ్చునానీశ్వరా నీడగు ప్రాణం పిప్పుడే పోసినామయ్యా మరునింసంబున నిత్యనాథలగొట్టగ వచ్చునా పరమేశ్వరా అని తనలో దాచుకున్న మంచు తెరలతో కరిగిపోతున్న సూర్య వేడికి కన్నీళ్ళలా కారుతున్నాయట దాని కమలంలో నుండి. వీడు కొంచెం బుద్ధిమంతుడు కదా, చక్కగా పువ్వును పట్టుకొని వెళ్ళాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, శివాలయానికి వెళ్ళాడు. ఇది అనుకుంటుందగా వీడు దారిలో వెళుతూ ఉంటే వీడు ఏం చేస్తాడో కదా, తన ప్రియురాలి కురులందు ముడుయునో లేక వేశ్యకాంతల తల్పమునమర్చునో గదా లేక వీడి వాసన కొని నన్నల్పి నేలన్ పడవేయునో ఏమి కానున్నదో ఈశ్వరా ఇట్టె మరు జన్మ నిశ్చితివయ్య మరునింసంపునా తలగొట్టగన్ అని ఏడుస్తూ ఉందట. ఒక దూరం పోయిందట, వాడు శివాలయానికి వెళ్ళాడు. ఆ పరమేశ్వరుడికి ఆ పువ్వును అప్పచెప్పాడు. స్వామి, పంతులు గారు, ఇది ఇప్పుడే పొలంలో పూసింది, చక్కగా స్వచ్ఛంగా ఉంది, ఏ మరక మైల ఏదీ లేదు అని ఆ పువ్వును వాడికి ఇచ్చాడు. అది తీసుకుపోయి చక్కగా లింగం మీద పెట్టాడు. ఆ లోపల దాగి ఉన్నాయి ఇంకా మంచు బిందువులు, అవి కరుగుతూ ఉన్నాయి, నీళ్ళలా కారుతూ ఉన్నాయి. అప్పుడు ఈ పువ్వు అనుకుంటుందట, దాని జన్మ చూడండి. ఏ ఈశ్వరా పుట్టి పుట్టగానే మరునింసంపున నిత్యనాథన కొట్టి నీ పాదంబుల నిడితినయ్యా ఎత్తే జన్మన చేసిన పుణ్యఫలం బిడ్డే రీతిన నన్ ముక్కున మూసుకొని యుగ యుగంబుల తపంబాచరించుముని వరులకెవరికెన్ దొరుకని భాగ్యం నాకు దొరికే పరమేశ్వరా పుట్టి పుట్టగానే మరునింసంబున నిత్యన తలగొట్టి నీ పాదంబుల నిడితిని పరమేశ్వరా. ఏమి నా జన్మస్వామి, పుట్టి పుట్టగానే మరునింసంలో నీ పాదాలకు చేరుకున్నాను. ఇక ఈ జన్మ వద్దు స్వామి, ఎన్ని జన్మలైనా ఆ బృతగుంటలోనే కొడతాను, మళ్ళీ నేను తల కొడతాను, నీ పాదాలకు అర్పిస్తాను. ముని జన్మలు మునులైన ముక్కు మూసుకొని కూర్చొని యుగాలుగా తపస్సు చేస్తున్నారే, వాళ్లకు అలభ్యమైనటువంటి నీ పాదపద్మ సన్నిధి నాకు దొరికింది అని తనలో దాచుకున్న ఆ నీళ్లను కరిగించి అభిషేకం చేస్తుందట ఈశ్వరుడికి. మరి మనం ఎక్కడ పుట్టామురా నాయన? మనిషిల్లా పుట్టాం. మనం బొర్లుతున్నది ఎక్కడ? బురదగుంటలో. ఈ బురదగుంట అనేది ఏమిటి? కామ క్రోధ మదమాత్సర్యమాహలోభములనేటువంటి మన మనస్సులో బురదగుంట. ఆ కమలం అనేది మన మనస్సు. పరమేశ్వరుడు కోరుకున్నది స్వచ్ఛమైన మన మనస్సును కానీ నీవిచ్చే వజ్ర వైఢూర్య గోమేదిక పుష్పరాగాల మణిమయ మంటపమైనటువంటివి కాదు, ధనధాన్య రాసులు కాదు, సంచపక్ష పరమాన్నాలు కాదు. ఒక బిల్వదలము ఒక కలము జలము ఈశునకి కమలి హరహరయన్న అంభోనగమునకుని. నీ మనస్సును ఆ బిల్వం పైన పెట్టి ఒక్క చెంబెడు నీళ్లు హరహరాని లింగం మీద పోస్తే వాడు ఆకాశం ఎత్తెక్కి పొంగుతాడంట. ఎవడు? లింగడు. ఆ లింగయ్య అంతెత్తెదిగి ఆనందపడతాడట. నీవిచ్చే మణిమాన్యాలు పంచభక్షాలు కాదు. అలాంటి మనస్సు మనకు రావాలి. మనలో ఉన్న బురదగుంటలో నుంచి మన మనస్సు స్వచ్ఛమైన కమలల్లా వికసించి పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి. నమ పార్వతీపతే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ.
స్వామి సరిపోయిందా? అందరికీ కూడా స్వస్తి భయంతాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మదీశాం గోబ్రాహ్మణేశాం లోకా సమస్తాన్ సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియవా అధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పురస్వై నారాయణేతి సమర్పయామి. సత్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. మీ అయ్యప్ప స్వాముల దీక్ష అంతా కూడా పరిపూర్ణత సిద్ధి ప్రాప్తిరస్తు. శుభమస్తు. మీ ప్రయాణ కాలంలో కూడా ఎటువంటి అవతవకలు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, ఎటువంటి ఆపదలు మీకు దరిచేరకుండా ఆ పరమేశ్వరుడు సదా ఎల్లవేళలా మేము కాపాడుగాక. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే సుఖినో భవంతు. ఈశ్వరార్పణమస్తు. దయచేసి అందరూ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో ఆ అయ్యప్ప స్వామిని కోరుకొని మీ అభిష్టాలను సిద్ధింపజేయడానికి ప్రయత్నించండి. ఈ వ్యామోహాలన్నీ వదిలిపెట్టండి. అవి కేవలము మనిషి జీవితాన్ని పతనం చేసేటువంటివే తప్ప మనిషి మనుగడ కోసం, మనిషి ప్రాపకాన్ని పెంచడం కోసం మాత్రం కాదు. దయచేసి మీరందరూ కూడా చక్కగా దీక్ష నిష్టగా నియమంగా భక్తి తత్పరులతో చేయండి. అయ్యో వాళ్ళు లేచిపోయాడు కదా, నేను ఎందుకు కూర్చుంటే నేను కూడా లేచిపోతా అని మాత్రం చేయదు. ఏమైనా నీ పూజ అయిపోయిందా? అప్పుడే అయిపోయింది కానీ పొద్దుగాల 3 గంటలకు అయిపోయింది అంటే నువ్వు స్నానం చేసినావా చేయలేదా? అసలు నిన్న రాత్రి ఉన్న బొట్టు పెట్టుకునే మళ్ళీ వచ్చినావు. పూసి ఈర్ష్యాదక్షుడై ఓ మహర్షి ఆ జమదగ్ని దగ్గర అడిగాడు, ఆ కామధేనువు నాకు ఇయ్యి, నేను ఈ రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజుని, అది నా రాజ్యంలో ఉండాలి, నా రాజ్యానికి సుభిక్షం అన్నాడు. అది నా వల్ల కాదు, అది తపశ్శక్తితో సంపాదించినటువంటి కామధేనువు రాజా, అది నువ్వు కోరడం భావ్యం కాదు అన్నాడు. వెళ్ళే, ఎందుకంటే అహంకారం కదా, రాజు కాబట్టి సైన్యాన్నంతా తోలేడు, గుంజుకు రాకపోతే దాన్ని పట్టుకొని. అదేం సామాన్యమైన గోవా. అంతర్వాహం ముఖం చైవ తదో దైవత్వేన రక్షితాః ఏతం దేహే సమాలంకృతం భవతత్రయం చే. 3 కోటి దేవతల మూల విరాట్ అయినటువంటిది ఆమె. సమస్త సైన్యాన్ని ఆమెలో నుంచి సృష్టించి ఆ విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని నాశనం చేసింది. అక్కడి నుంచి అంతర్ధానమైపోయింది ఆయన దగ్గర నుంచి. అప్పుడు అనుకున్నాడు, తపశ్శక్తి ఇంత గొప్పదా, ఈ దీక్ష ఇంత గొప్పదా అని తనకున్న ఆభరణాలన్నింటినీ కూడా 100 మంది కొడుకులను పిలిచి వాళ్ళకి ఇచ్చేశాడు. రాజ్యాన్ని వదిలిపెట్టాడు. మీద ఏమీ లేదు, నూలు వస్త్రాలు ధరించి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి మహావిశ్వామిత్రుడు అయ్యాడు, బ్రహ్మ ఋషి అయ్యాడు. మనం ఏ ఋషులం అవుతున్నాం? ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో దాళ్ళు, ఈ దీక్ష. కాబట్టి దయచేసి మీరందరూ అయ్యప్ప స్వామి శరణం ఏమనుకోవద్దు, అవి విసర్జించండి. అవి ఏమిటి అంటే అహంకారానికి రూపాలు. ఇంద్రియ నిగ్రహాన్ని దూరం చేస్తుంది, మనస్సును ప్రలోభ పెడుతుంది, బుద్ధిని వక్ర మార్గంలో నడిపిస్తుంది. మనుష్యానాం యతశ్చైవ బుద్ధిశ్చం సమస్థితః. ఏ బుద్ధి అయితే సభ్య మార్గంలో నడవదో మనస్సు దానికి మించి ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు బుద్ధిని దాటి ప్రయాణం చేస్తుందో అప్పుడు దుశ్శకనాలు ఏర్పడతాయి, దుష్ప్రచారాలు ఏర్పడతాయి, దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కాబట్టి దానికి దూరంగా ఉండండి. దీక్ష అయిపోయేంత వరకు మానవ సహజమైనటువంటి భౌతిక దేహ వాసనలు దూరం ఉండండి. అది మీ దీక్ష పరిపూర్ణమవుతుంది. ఆ భగవంతుడి అనుగ్రహం మీ తపస్సు సిద్ధిస్తుంది. అందుకే విశ్వామిత్రుడు విశ్వానికి మిత్రుడు అయ్యాడు. మీరు అయ్యప్పకు మిత్రులు కాండి, భక్తులు కాండి, ఆ భగవంతుడి సర్వ కృపకు పాత్రులు కాండి. మీరు ఏ మనస్సులో ఏ సంకల్పం చేసి మాల వేసుకున్నారో, ఆ మాల ఎందుకు వేసుకుంటున్నామో, ఈ మాల వల్ల మాకేం వస్తుంది, ఏం జరుగుతుంది, వాడేసుకున్నాడని వీడేసుకున్నాడని వాడు, అలా కాదు. నువ్వు ఎందుకు వేసుకున్నావు? అయం అహం తం విసర్జితః అంతర్యానాం ఇంద్రియాణం వాసన పరివేష్టితాః తదం కామ క్రోధ మదమాత్సర్య మోహలోభాషడ్వర్గ నివృత్త్యార్థం యత్రం కామేన వాంఛితః పరేణ సందృష్టితాః. స్వామి, నేను ఇంతవరకు మధుమాంసాలు భుజించేవాడిని, నేను మధువు చేత హింసించబడ్డవాడిని. నా మధువును నేను బంజేయటం కోసం
నాలో ఉన్నబడేటువంటి ఈ కోరికలను నిషేధించడం కోసం నీ మాల వేసుకొని నీకు బద్ధుడని నీ కృపకు పాత్రుడను కావాలనే ఉద్దేశంతో నేను ఈ కంఠంలో మాల వేసుకుంటున్నాను స్వామి. ఎప్పుడైతే నీవు కంఠంలో మాల వేసుకున్నావో నీవు మనుషులకు కావు, భగవంతుడికి ఆధీనం. ఎప్పుడైతే పశువు మెడలో గనక తాడు కట్టి చేసి దాని గుంజ కడతాడో అది యజమాని పాలు, దాని పాలు పిండుకుంటాడు, దాని అన్నీ తీసుకుంటాడు, అది అధికారం వాడిది. నీలో ఉండబడేటువంటి సర్వ దుర్గుణాలను తీసుకునేవాడు వాడికి బంధనమయ్యావు కాబట్టి వాడు నీకు అధికారి. ఎవడు నీకు అధికారి కాదు, కాకూడదు కూడా. అలా మాల వేసుకున్నవాడు ప్రతి వాడు ఆలోచన చెయ్యండి, నేను దీనికోసం వేసుకుంటున్నాను, నాలో ఉన్న దుర్గుణాలను వదిలిపెట్టడం కోసం, నా కుటుంబ శ్రేయస్సు కోసం, నా పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండటం కోసం, నాకున్న భవిష్యత్ కాలంలో ముక్తి పదం కోసం, నా శరీరం తరించి ఉత్తరించి నీ అనుగ్రహానికి పాత్రుడు కావడం కోసం నీ మాల వేసుకుంటున్నాను స్వామి అని. అలా మీరు చేయండి తపస్సు, అది ఫలిస్తుంది, మీ కోరిక నిజమవుతుంది. ఆ స్వామి అనుగ్రహం వలన మీకున్న సమస్యలు, చిక్కులు, బాధలు అన్నీ తొలగిపోయి ఆనంద జీవితం గడపగలుగుతారు. రేపు భవిష్యత్తులో ఒక మంచి మార్గ నిర్దేశకులై మీ పిల్లలకి భవిష్యత్తును చూపించగలుగుతారు. అప్పుడే ఈ దీక్షకు ఒక పరిపూర్ణత చేకూరుతుంది. లేకపోతే గుండు సున్నా. కెన్ నోబడీ ఆస్క్ టు యూ బికాస్ దే ఎవ్రీథింగ్ హ్యాస్ టు మైనస్ అండ్ లైఫ్. గో టు ఎనీవే, they can do it first. And what about our decision for them? The decision has to give. Then God is the power. With power has not get for any, there is not satisfaction in the life. कोई भी होने दो, हम होने दो, तुम होने दो. మనిషి చేయాల్సిన కర్మ అది. ఇంకొకటి మా తల్లులకు చెబుతా, ఏమనుకోకండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ముత్తైదువ అంటే ఎవరండి? ఒకసారి మీరు చెప్పండి అమ్మా, ఫస్ట్ బస్సు మీదే కదా. ముత్తైదువ అని ఎవరిని అంటారు? ఎనీబడి కెన్ డూ ఇట్. కొయ్యి కూడా సార్ చెప్పండి. ముత్తైదువ ఎవరిని అంటారమ్మా? మాతాశ్రీ చెప్పమ్మా. సాములు ముత్తైదువ, 5 ఉన్నవారు ముత్తైదువ. ఆ 5 ఏమిటి? బొట్టు, మట్టెలు, మంగళసూత్రం, గాజులు, పువ్వులు, ఇవి ఉంటే 5 ముత్తైదువ. మరి మీరేం చేస్తున్నారమ్మా? మొగడా నీ సంగతి ఎట్లుందా, నీ సంగతి బాత్రూంలో చెప్తా అని పట్టి పీకుతున్నారు, గోడకు బొత్తుతున్నారు. వాష్రూమ్లోకి పోయి చూస్తే టికిలీల మయం. మరి బొట్టు ఎవడు పెట్టాడండి? ఎవరు పెట్టారు? నీ మంగళసూత్రం కట్టేటప్పుడు మాంగళ్యందంతునామైన మమ జీవన హేతున, నా జీవితానికి నీవు సగభాగమని పెట్టింది భర్తేగా. మరి ఆయన్ని ఎక్కడ పెడుతున్నారండి మీరు? గోడకు చెప్తున్నారు, చెప్పినట్టు ఇంటి ఈడుంటావు, చెప్పకపోతే ఆడుంటావు. పొట్టు కాదని టిక్లీలు పెట్టకండి, అలా ఊడబిక్కోకండి, మీ సౌభాగ్యాన్ని మీరే చేతులారా తుడిచేసుకోకండి. స్నానం చేయగానే ముందింత బొట్టు పెట్టుకోండి ముఖానికి, తర్వాత మీరు అలంకరణలు ఎన్నన్నా చేసుకోండి. కానీ సౌభాగ్యవతికి కుంకుమే శ్రేష్టం. దానికి ముఖానికి పసుపు ఇలా రాసుకోవాలి, పాదాలకు పసుపు కనబడాలి. సూర్యబింబంలా వెలిగిపోతున్నటువంటి ఆ కుంకుమ రేఖలో పరాంపర దుష్టంచ వీక్షితాన్న కృతంచైవ అత్రో మంత్ర తంత్ర యంత్ర భయదోషేణ సంప్రాప్తితాః యత్రం తదానత్వాం మాతృరూపేణ దర్శయేత్. తల్లి రూపంలో కనిపిస్తావు, అమ్మా నీకు దండం పెడుతున్నాను అంటాడు వాడు. ఆ తేజస్సు సూర్యుడి ప్రకాశం అవుతుంది. ఆ సూర్య ప్రకాశ ప్రభావం చేత నీ సౌభాగ్యం శాశ్వతంగా నిలబడుతుంది. నీలో దుర్భాగ్యమైనటువంటి ఆలోచనలు ఎదుటి వ్యక్తికి రాకుండా నిన్ను చూసిన వెంటనే మాతృహృదయ భావన కలుగుతుంది. రెండవది, వీళ్ళు తలకు పోసుకుంటారు. ఇవాళ రేపు పేషన్ అయిపోయింది, ఎంటికలు మొత్తం జార వేసుకుంటారు, గౌన్లోడు గనక లొట్లు కట్టుకున్నట్టుగా. ఆ చివరి కొసలు ముడివెయ్యాలమ్మా, అలా విప్పి ఉండకూడదు. ఎందుకు అంటే రాత్రంచైవ నచాచరేచ్చ ఎత్రం మధ్యాహ్నోహ అపరాండేతు భూతశ్చ ప్రితాశ సంచరేతు యతాత్మానాం సంచరేత్ కాలేతాం శిఖరాగ్రాంచన వైద్యతే
ఎత్రం భాలోదర్శయత్వానాం బాలగ్రహే చ పీడిత. బాలగ్రహాలు పడతాయి వెనక కొసలకి పట్టి అవి శిరస్థానము నుండి ఇంతర్ముఖంలోకి ప్రవేశించి ఆమె యొక్క పాలిండ్ల లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు పిల్లలకు పాలిస్తే అది ఏడవడం మొదలు పెడుతుంది, దానికి విరోచనాలు అవుతాయి, భయపడతారు, తిండి తినరు, పాలు తాగరు, నానా ఘోషలు పడతారు, వీళ్ళేమో హాస్పిటల్ ఎప్పుడు దొరుకుతారు. అలా కాదు. అంతేకాకుండా మంత్రోహో, ఏ మంత్ర ప్రయోగం చెయ్యాలన్నా అది మూలం. ఎవడైనా దుష్ట నికృష్టుడైనటువంటి వాడి దృష్టి పడిందో దాని పని ఉట్టిదే. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు పితృకర్మలు చేస్తాం మనం. తల్లిదండ్రులకు పిండ ప్రధానం తద్దినాలు పెడతాం. ఆ సమయంలో పితృఆత్మలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి. దానికి ఏదైనా ఛాన్స్ దొరికిందో అక్కడ వాలిపోతుంది. కాబట్టి శిరోశ్చంజ్వారా నభజ్యాం బంధతం తత్వయ. ఎప్పుడైతే కొసలు కిందికి ముడి వేస్తావో ఆ ముడి బ్రహ్మతేజో స్వరూపమవుతుంది. అందుకని బ్రాహ్మడు శిఖ ఉంటుంది. ఆ శిఖను ఎందుకు ముడేస్తాడంటే వేదాం తదా శిఖగ్నేహే, శిఖలో అగ్నిజ్వాలమైనటువంటి వేదాలు ఉంటాయి కాబట్టి ఆ వేద ప్రభావం చేత ఆ శిఖలో అగ్ని జ్వలిస్తుంది. అందుకని పరమశివుడి జటం తీసి ఒక్కసారి నేల కొడితే వీరభద్రుడు ఆవిర్భవించాడు. అంటే ఆ శిఖకు ఎంత విలువ ఉంది, ఎంత తేజస్సు ఉంది, ఎంత శక్తి ఉంది, అది కాపాడుకొని తెలుసుకోవాలి. అది మనకు శ్రీరామ రక్ష. అలాంటిది జీవన గమ్యంలో ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు ఏం చేస్తాడు? ఇవాళ ఈ గురువు ఉన్నాడు, అయ్యా స్వామి నేను రేపు మాలేసుకుంటున్నా అంటాడు. ముందు ఆ గురువు చేయాల్సిన పని వాడికి సమయం ఇవ్వాలి. ఎందుకు సమయం ఇవ్వాలి? వాడి బుద్ధి ఏ విధంగా ఉంది, వాడి మనస్సు అచంచల చంచల తత్వంతో పరిభ్రమిస్తుందా, లేక భౌతిక వాసనల మీద ఇంకా కోరిక వాంఛలున్నాయా, ఆ వాంఛలన్నీ నెరవేరిపోయాయా, వాడు దీక్షకు పరిపూర్ణతా సిద్ధి కలిగి ఉన్నాడా లేడా అని గ్రహించి మాల వేస్తే అది గురువుకు మహా తేజస్సు. వేసుకున్న వాడి దీక్ష పరిపూర్ణత. లేకుంటే వాడు ఇక్కడ మాల వేసుకుంటాడు, అక్కడ పోయి గురువును బదనాం చేస్తాడు. హోటర్ల పుండి తినడం, చెప్పులు వేసుకోవటం, ఎక్కడ పడితే అక్కడ తినడం. కార్తీక మాస పుణ్యఫల సిద్ధ్యర్థం గోబ్రాహ్మణ అర్చన నదీనాం గంగేషు యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసిం సన్నిధిం కురుం దేశో కాలే చైవ సప్తసాగర స్నానమేవ చ కృతశ్చ పూర్వోక్త కర్మణః సర్వపాపేన వినశ్యతి ఏతజ్జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇప్పుడు మీరు 7 జన్మలో చేసిన పాపం పోయింది, ఇప్పుడు శివార్చన చేసి ఈ పాపము పోయింది, ఇంకా మళ్ళీ 7 జన్మల వరకు మీరు పాపం చేయనక్కర్లేదంటే మరి చేసుకో కూర్చోకండి. ఒక మనిషి జన్మ ఆదిత్యానాం ఆయుర్ధాయేతు పంచవర్షాత్ శునక జన్మేతః ఇదం 5 సహస్రేషు ఇదం వృక్షాణాం చైవ తత్ 5 సహస్రేషు. ఒక్కొక్కరు సైకిల్ మోటార్ మీద వెళ్తూ ఉంటారు. నప్పుడే పుట్టి కనుల రెబ్బల నిప్పు కమలం ఉపయించే అదిగాంచినాతడు చర్మ చక్షులతోడ. మానవుడి యొక్క నరుడి కళ్ళు ఎటువంటివి? పంతులు ఎట్లా ఉంటాడు? బ్రహ్మాండంగా ఉంటాడు. ఏదా నిన్నెక్కడ చూసానయ్యా అంటే నన్ను ఎక్కడ చూడలేదు, ఎక్కడ చూడలేదు. మరి చల్లా చూస్తే ఆడే వస్తాడు రుద్రాభిషేకానికో సత్యనారాయణ అవుతానికో. ఒక తద్దినం పెడితే ఒక బ్రాహ్మడికి దీక్ష అంతా కూడా పరిపూర్ణత సిద్ధి ప్రాప్తి రస్తు.